పాలనపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ ధ్వజమెత్తారు. శాసనసభలో కాంగ్రెస్ వ్యవహారం దుర్మార్గంగా ఉందని ఆక్షేపించిన ఆయన ఎవరి అభిప్రాయం తీసుకోకుండా కేబినెట్ పేరుతో సభను వాయిదా వేయడం బాధాకరమన్నారు. ప్రభుత్వం పద్ధతి మార్చుకోవాలని, సభా మర్యాదలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని పేర్కొన్నారు. సభా సమయాన్ని వృధా చేయడం మంచి సంప్రదాయం కాదన్న పాయల్ శంకర్ కులగణన, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సమగ్రంగా చర్చ జరపాలన్నారు. ఇచ్చినటువంటి 6 గ్యారంటీలని అమలు చేయలేనటువంటి దుస్థితిలో ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత వచ్చింది. అంతర్గతంగా చేసుకుంటున్నటువంటి సర్వేల మీద కూడా పూర్తిగా వ్యతిరేకత ఉన్నది. మంత్రుల మధ్యన సయోధ్య లేదు, ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తున్నారు. ఇదంతా కూడా గమనించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ కూడా ప్రజలు మర్చిపోవాలా, ఇవన్నీ కూడా ప్రజలు గమనించద్దన్న ఒక ఆలోచనతోని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మీద రాద్ధాంతం చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఏ రకంగానైతే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసిందో ఇప్పుడు కూడా అదే రకమైనటువంటి పంతాన్ని కాంగ్రెస్ పార్టీ ఎంచుకున్నది. దానిలో భాగంగానే ఒకరోజు అసెంబ్లీ సమావేశం పెట్టి తూతూ మంత్రంగా తీర్మానం చేసి ఈ నెప మీద మిగతా వాళ్ళ మీద నెట్టివేసి మనం తప్పించుకుందామని ఆలోచన చేస్తున్నట్టు మాకు అనిపిస్తూ ఉన్నది. నిజంగా మీకు ఇంత బీసీల మీద గొప్పగా మీరు ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలనే ఆలోచన ఉంటే ఒకరోజు ముందే సమాచారం అసెంబ్లీకి సమావేశం పెడతామని చెప్తారు. అసలు ఏం చేసిండ్రు, మీ సర్వే ఏ రకంగా జరిగింది, దాని మీద విపులంగా చర్చ జరగాల. బీసీ మేధావులందరినీ కూడా ఇన్వాల్వ్ చేయాలా. ఏది లేకుండా ఒక అసెంబ్లీ సమావేశం పెట్టేసి మా పని అయిపోయిందనే విధంగా చేస్తారు అనే అనుమానం మాకు వస్తున్నది. రేపు ఖచ్చితంగా అసెంబ్లీలో అసలు ఏం చేయదలుచుకున్నది ప్రభుత్వం ఇంకా మిగతా డీటెయిల్స్ అని చూసిన తర్వాత రేపు మిగతా విషయాల మీద స్పందిస్తాం.